ఆ న్యూస్ కి స్వాగతం. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే ప్రజా మన్ననలు పొందుతారని, అటువంటి కోవకే పదవి విరమణ చేస్తున్న పెద్దాపురం మండలం విస్తరణాధికారి కాగితల రాజశేఖర్ చెందుతారని పెద్దాపురం మండలం ఎంపీడీఓ ఎం ఉషారాణితో పాటు పలువురు వక్తలు ప్రశంసించారు. కాగితల రాజశేఖర్ పెద్దాపురం మండలం ఈఓపీఆర్డీగా పనిచేస్తూ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా రాజశేఖర్ నిర్మల దంపతులకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాల్లో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ ఉషారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బందితో పాటు పలువురు గ్రామ కార్యదర్శులు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడడమే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. సన్మాన గ్రహీత కాగితల రాజశేఖర్ మాట్లాడుతూ పెద్దాపురం మండలం ఈఓపీఆర్డీగా పనిచేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అనంతరం రాజశేఖర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం పరిపాలనాధికారి సత్యనారాయణమూర్తి, సిబ్బంది జగన్నాథం, నాని, శ్రీరామ్, కార్యదర్శులు జ్యోతుల పద్మరాజు, నక్కా సత్యనారాయణమూర్తి, ఎన్టీఆర్, రమేష్ బాబు, వరసాల శ్రీనివాసరావు, సుబాని, బషీర్, ఆడారి భారతి, శ్యామలాదేవి, రమణ, ఈశ్వర్రావు, శ్రీదేవి, కళ, నిర్మల, హౌసింగ్ ఏఈ సురేష్, శాంతి, వర్ధన, విభిన్న ప్రతిభావంతుల పాఠశాల చైర్మన్ రాయవరపు వీరబాబుతో పాటు పలువురు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా వాళ్ళిద్దరికి సింగిల్గా తీయండి. మేడం గారు ఇలా కొంచెం ఇలా తిరగండి. మీరే అంటే మీరు ఈ పక్క తీసేయండి. కుటుంబ నేపథ్యంతో స్ఫూర్తి పొంది రూమ్ లీడర్ అయ్యారు. 84 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎస్ఆర్ఆర్ పబ్లికేషన్ హౌస్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. 84 నుండి 88 వరకు ఉదయం డైరీలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. 89 నుండి 95 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ డైరీలో డెస్క్ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. చిన్నతనం నుండి కాలేజ్ చదువుతో పాటు సాహిత్యాలయంతో సృజనాత్మక తీసుకొని వీరు పత్రికా ప్రతినిధిగా పంచుకున్న తీరు అంత ప్రశంసి. ఇందులో సాహిత్య విశాలం అలా ఉందండి, అలా ఉండండి. అలా ఏమవుదండి అలాగే మహిళా కార్యదర్శులు కూడా మేడం గారిని చేయాల్సిందిగా సాల్వాతో సత్కరించాల్సిందిగా పద్మరావు గారు. రామబాబు గారు రాజశేఖర్ గారు నిర్మల దంపతుల్ని గిఫ్ట్తో సత్కరించారు. పెద్దాపురం మండల పార్టీలోని గ్రామాల్లో ఉన్న కార్యదర్శులు అందరూ కూడా మేడం గారిని నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. అలాగే దగ్గర వెళ్ళిపోకమ్మా.
పెద్దాపురం మండలంలోని మేడం గారు మేడం తీసినా నేను రన్నింగ్ అయిపోతున్నా కిరీటం సార్కి ఓటాడు మేడం గారు రెండు పడ్డాయి బొకేలతో సత్కరిస్తున్నారు గ్రామ పంచాయతీ కిరీటం రాజశేఖర్ గారికి మేడం గారు ఇంకా ముందుకు రండి. మేడం గారి దగ్గర రండి, మీరు దగ్గర రండి, ఇంకా ఎండి గారు దూరం అయిపోయింది, అది ఇంకా దగ్గర రండి. రోజుల్లో ఆయనకి ఫ్రీ అయిపోతారు, ఫ్రీ బాడీ రేపటి నుంచి. సో ఫ్రీ బాడీ అయినప్పటికీ మీకు వచ్చేవన్నీ కూడా బెనిఫిట్స్ మా వైపు నుంచి అయితే అన్ని కూడా పెట్టడం జరిగిందండి. ఇంకెక్కడి నుంచి అయినా రావాల్సింటే వాళ్ళ దగ్గరే లేదు తప్ప ఏవో గారు శ్రీధరెడ్డి గారు కానీ సిబ్బంది కానీ ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మన స్టాఫ్ మనసు బతికించదు. మానసికంగా మనిషి ధైర్యంగా ఉంటే 100 ఏళ్ళు బతుకుతాడు. మానసికంగా ధైర్యం లేనివాడు అలాగే ఎదుర్కొంటానికి చూసి తక్కువ అయిపోతాడు. ఆ ధైర్యం మనం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. అలాగే ఆయన నుండి 100 ఏళ్ళు ఇలా హ్యాపీగా వాళ్ళ పిల్లలతో, మనవలతో, వాళ్ళ మిసెస్తోని, కుటుంబ సభ్యులతోని ప్రతిరోజు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ప్రతి చోటకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ శ్రమ తీసుకుంటున్నాను. రాజశేఖర గారి అభిమాన సంఘాలందరికీ పేర్కొన్నారు. సరే కృతజ్ఞత తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నీతి నిబద్ధత విజయంతో పనిచేశారు. ఆ నమ్మకం ఓ పత్రికా లేఖని నేను చెప్పానంటే ఆయన దగ్గర నుండి చూసాను. నేను ఒక 2 సంవత్సరాలు చూస్తున్నాను. ఆయన తెలిసి ఉంటుంది రాజశేఖర గారు పనిచేయడం నేను ఎన్నో మంది లెటర్లు చేసి ఎంతోమంది ఆంధ్రలోకి ట్రాన్స్ఫర్ వచ్చారు. కానీ ప్రతి ఉద్యోగి ఎక్కడి నుంచి కొద్దిగా ట్రాన్స్ఫర్ కావాలంటే అక్కడ లోపల వెళ్ళి కావాలి. కానీ అలాంటి వ్యక్తి పని చేసే ప్లేస్ లో ఎంత నిబద్ధత చేయాలి, మనం సాయం చేయాలి. అంటే ఏ శాఖ నుంచి అన్ని శాఖ డిపార్ట్మెంట్ కి ఆయన సాయం అందించారు. అది నేను చూసిన వ్యక్తి నేను. ఆయనతో ఎక్కువ ఇంచుమించు కొద్దిగా శాఖలో రోజుకో 2 సార్లు మాట్లాడుతున్నాను. రిటైర్మెంట్ ఫంక్షన్ ని సంతోషంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి 5 months అవుతుంది ఈ రోజు అన్నింటికి 30th. సో ఈ లోపలనే ఆయనతో నాకున్న పరిచయం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ వచ్చాము. ఇంచుమించు 3 నెలలుగా లీవ్లోనే ఉన్నారు. సో అయితే అందరికీ మంచి వ్యక్తిగా పరిచయం. సో ఆయన ఏదున్నా సరే చక్కగా వెంటనే స్పందించి నేను మాట్లాడతానండి అంటూ చేస్తూ వచ్చారు. అలాగే మన ఈ కాగితాల రాజశేఖర్ గారు, వారి వైఫ్ నిర్మలా గారి సహకారంతో ఎన్ని సంవత్సరాలు అంటే 28 సంవత్సరాలు సుదీర్ఘంగా జర్నీ చేశారు. అంటే ఆవిడ సహాయ సహకారాలు ముఖ్యము. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే బయటకు వెళ్ళిన మగాళ్ళు కూడా హ్యాపీగా జాబ్ చేసుకుని రాలేరు. ఆయన ఎన్ని గంటలు ప్రస్థానంలో ఉన్నప్పటికీ ఆ మేడం గారు కూడా పూర్తిగా సహకరించి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఆయన ఈ ఉద్యోగ జీవితాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈ రాజశేఖర్ గారు మనకి 1962లో జన్మించారు. ఈయన ఏపీఎస్సి Group 2 ద్వారా Grade 2 సెక్రటరీగా జాయిన్ అయినప్పటికీ 1995లో డిసెంబర్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 2015లో ఈఓఆర్డీగా పదోన్నతిపై ఉద్యోగం చేస్తూ మన మండలంలో ఇక్కడ 2022 నుంచి వర్క్ చేస్తున్నారు. ఆయన అందరితోటి చాలా మంచి వ్యక్తిగానే పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆయనకి ఒక కుమారుడు, కోడలు, 2 మనవలు ఉన్నారు. వాళ్ళతోటి ఇప్పటి వరకు కూడా హ్యాపీగా
లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అదే గత నెల రోజులుగా పిల్లలతోటి సుఖంగా యాత్రలు పెట్టి మనవలతో ఆడుకుంటూ కూడా నిన్ననే వచ్చి మళ్ళీ రీజాయిన్ అయ్యి ఈరోజు పదవి విరమణ అంటే మనకి 30వ తారీఖు వరకు కూడా ఉంది. కాకపోతే రేపు సండే రావడం వల్ల కాకుండా అక్కడ బిఏగా నేను కలిసాను. ఫస్ట్ మనలో కలిసింది నేనే. ఆయన బిఏగా రాగానే నాకు కనుకోవడం చిన్న ఇష్యూ రావడం ఆయన మీ కావడం జరిగింది. తర్వాత ఈ ట్రాన్స్ఫర్లో ఆయన మళ్ళీ పెద్దపురం మండలానికి యువభ్యాధిగా వచ్చారు. ఆయన అంటే ఎక్కువ ఆయన సర్వీస్లో ఉన్నదానికైనా కానీ ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా గురించి కొంచెం నాకు కూడా ముందు తెలుసు. వాళ్ళు ఆయన పత్రిక చేశారని ఎలా చేశారని కూడా ఒకసారి మెసేజ్ పెట్టడం తెలిసింది. అంటే ఆయనతో మాట్లాడినప్పుడు ముందు పిఏగా మాట్లాడినప్పుడు ఒక రకమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. ఆయన యోగ్యాన్ని ఒక రకంగా ఫేస్ అంటే ఎక్కడ ఉన్నప్పుడు ఎలా పనిచేయాలి అలా పనిచేశారు అనమాట ఆయన. కానీ యోగ్యాన్ని నిజంగా చాలా సపోర్ట్గా ఉన్నారు.